సందర్భాల్లో మీరే హీరో హీరోయిన్లను ఫీల్ అయిపోతూ ఉంటారా? అక్క ముందుగా నువ్వు చెప్పాలి. జనరలీ మనం హీరో హీరోయిన్లను ఫీల్ అయ్యేది సినిమా చూస్తున్నప్పుడు. ఏ సినిమా చూసి మీరు హీరోయిన్ లా ఫీల్ అయ్యారు? రీసెంట్ గా వచ్చిన కుచ్ కుచ్ హోతా రీసెంట్ గా రాలేదా? అది నీకు రీసెంట్ గా వచ్చిందా? అంటే మేము అక్కడే ఆగిపోయాం. బావా నీకు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో? నాకు ఎక్కువగా జాకీ చాన్, ఈ బ్రూస్లీ సందర్భాల్లో ఆ సినిమాలు చూసామంటే మనమే హీరో అక్కడ. చూడు, నేనేమో రొమాంటిక్ సినిమా చెప్తున్నా, ఇదేమో యాక్షన్ సినిమా చెప్తుంది. మన మనసులే అక్క సున్నితంగా ఉంటాయి, అబ్బాయిలు ఎప్పుడు అలాగే ఉంటారు. మనం కొబ్బరికాయలు అంటాం, బయట హార్డ్ లోపల చాలా సాఫ్ట్. ఇప్పుడు గర్ల్స్ అండ్ బాయ్స్ మీరు చెప్పండి. ఒక అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను హీరో అంటే ఇంతవరకు హీరోలో ఒక్కసారి కూడా ఫీల్ అవ్వలేదా? మసాలైనా అర్థం చూసుకున్నా. అర్థం చూసుకున్నావు. అద్దం ఎదురు నుంచొని నన్ను నేను చూసుకుంటే హీరోయిన్ లా ఫీల్ అవుతా. ఇప్పుడు నేను నీ అర్థం నేను చూస్తే మాట్లాడలేదు. ఏదో క్రీమ్ పూసిండు. ఓకే నెక్స్ట్. రాజీవ్ గారు వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను హీరోయిన్ గా ఫీల్ అయిపోతా. ఒక్కసారి సుమక్కని పర్మిషన్ అడుగు. అక్క ఒక్కసారి భావాన్ని ప్రపోజ్ చేయమనండి స్వీట్ గా. అక్క కరిగిపోయి ఓకే అనాలి. అక్క యాక్షన్ ఊరికే జస్ట్. ఇప్పుడు అలా అంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తైలమర్దనం ఉంటుంది. శ్రీముఖి ఆ మాత్రం భయం ఉందంటే మనం గెలిచి ఊరికే తృప్తిపరచడానికి తప్ప. సరే బావా ప్రపోజ్ చేస్తున్నావా లేదా? చేసుకో. అదిగో చూసావా, చెప్పమన్నానా? తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు తడి గాలి మదిలోన. ఒక్కసారి ప్రపోజ్ చేయొచ్చు కదా. చెయ్యి. గంటిమై సమ్మలాగా దొరికినావే, గంటిపేట చెరువులోన ముంచినావే. హలో, ఏంటిది బేగం బజార్ అనుకుంటున్నారా? హోల్సేల్ లో ప్రపోజల్ ఇది? 10 కిలోల బియ్యం రూపాయికి అమ్ముతున్నారు అన్నట్టు పరిగెత్తుకుని వచ్చారు. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. బాబా తొలిసారి చూసింది నేను. సరే ఏం కావాలో అడగండి. ఐ లవ్ యూ బావా. I love you too. ఐ లవ్ యూ. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే. ఐఎమ్ సో సారీ అక్క, మన గ్రూప్ లోనే ఉంటూ మనకి ఇంతమంది శత్రువులు ఉన్నారని నేను అనుకోలేదు. కానీ చాలా బాధగా ఉంది అక్క మీరు ఇలా బిహేవ్ చేయడం. కానీ ఎందుకో చెప్పాలనిపిస్తుంది. అబ్బాయిలు గెలుస్తున్నారా? బావ కళ్ళల్లో ఆనందం చూడు ఒక్కొక్క అమ్మాయి ప్రపోజ్ చేస్తుంటే. హలో, నేను ఫీల్ అయ్యాను అనుకుంటున్నావా? నేను నటించాను కాదు. మీ బావకి కనీసం ఇలాంటి స్కిట్ల రూపంలో అయినా ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఆయనకు ఆనందం ఉంటుంది కదా. సూపర్. కమింగ్ బ్యాక్ టు పంచపట్టాక చెప్పండి. ఎగ్జామ్ హాల్ లో ఫస్ట్ అడిషనల్ అడిగినప్పుడు ఫస్ట్ 5 నిమిషాలలో అడిషనల్ అన్నప్పుడు అందరూ తెలుస్తారు. కానీ ఇదే షోలో మార్కులు వేయడానికి కూడా అడిషనల్ అడిగింది మా సుమక్కే. బావా నీకు ఇందులో బెస్ట్ పంచ్ డైలాగ్ ఏదైనా అనిపించిందా? అరుణ్ కుమార్